వాకింగ్ చేసేటప్పుడు కనీసం ఓ 10 నిమిషాలైనా శుభ్రమైన ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇలా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట. అవును, వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనట. ఇలా నడవడం వల్ల భూమిలోని నెగిటివ్ ఎలక్ట్రానిక్స్ మన శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని మరింత శక్తివంతం చేస్తాయట. ఇవి మన శరీరంలోని హార్మోన్ల స్థాయిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. కాబట్టి గార్డెన్లో గడ్డిపై, ఇంట్లో, బయట నేలపై తిరిగేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడానికి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. మరి పాదరక్షలు ధరించకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నెలసరి సమయంలో కొంతమంది మహిళలు తీవ్రమైన ఒంటి నొప్పులు, మానసిక ఒత్తిడి, చికాకుకు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో కాసేపు గడ్డి మీద చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల వారికి శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. తద్వారా నొప్పులన్నీ క్రమంగా మటుమాయమవుతాయి. ఇక నేలపై నేరుగా నడవడం వల్ల శరీరంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. ఫలితంగా గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఇక ఉదయం లేదా సాయంత్రం అలా కాసేపు చెప్పులు వేసుకోకుండా గార్డెన్లో తిరగండి. మనసుకు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. దీనివల్ల కేవలం మానసిక ప్రశాంతత లభించడమే కాదు, మనసులోని ఆందోళనలు, ఒత్తిళ్లు మాయమైపోతాయి. నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుపడుతుంది. ఇక పాదరక్షలు లేకుండా ప్రతిరోజు కాసేపు నడవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనకు గాయమైనప్పుడు ఆ ప్రదేశంలో వాపు రావడం మనం గమనిస్తూనే ఉంటాం కదా. ఇలాంటి వాపులని తగ్గించుకోవాలన్నా కాసేపు చెప్పులు లేకుండా నడవడం, నేరుగా కింద కూర్చోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల ఆరోగ్యంతో పాటు కాళ్ల కండరాలకు దృఢత్వం, శక్తి లభిస్తాయి. అదేవిధంగా పిల్లల్లో సాధారణంగా ఎదురయ్యే స్థూలకాయం, అధిక బరువు, ఇతర సమస్యల నుంచి కాపాడుకోవడంతో పాటు వారిలోని ఏకాగ్రత, ఆలోచన శక్తిని పెంచడంలో కూడా ఈ నడక తోడ్పడుతుంది. సో చూశారు కదండి, చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలున్నాయో. వీటితో పాటు ఇలా నడవడం వల్ల మైగ్రేన్, నెలసరి సమయంలో నొప్పి, వెరికోజ్ వైన్స్ వంటి ఇతర సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చు. కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఆ అలవాటుని క్రమంగా తగ్గించుకొని ఈ చిట్కాలను పాటిస్తే అటు ఆరోగ్యంగా, ఇటు దృఢంగానూ ఉండవచ్చు.